వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. అయితే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక సవాల్ విసిరిండు. ఆ సవాల్లో భాగంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేసిండు. అసలు నిజానికి ఏం జరిగింది, ఇక్కడ జరిగిన పరిణామాలు ఏంటి, వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, దీన్ని కాస్త మనం లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది, దీన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఒక పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికే పూర్తి స్థాయిలో కూడా సవాల్ విసిరిన తరుణంలో ఈ రాష్ట్రానికి సంబంధించి అంటే మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఆ సవాలుకు ప్రతిస్పందంగా మరి సవాలు విసురుతాడా, సవాలుకు సంబంధించి దాన్ని ఓకే చెప్తాడా ఏంటి అనే చర్చ జరుగుతున్న తరుణంలో ఈ మధ్యలోకి ఎవరు పొన్నం ప్రభాకర్ ఎంట్రీ ఇచ్చిండని ఒకసారికి ఇది చూద్దాం. ఒకసారి మనం స్టోరీ మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. చర్చకు సిద్ధం, దమ్ముంటే అసెంబ్లీకి రా. ఇక్కడ ఏం జరిగింది? రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్నాం, ప్రిపేర్కు 72 గంటల సమయం కూడా ఇస్తాం, దమ్ముంటే ఈ నెల 8వ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రావాలి, ఉద్యోగాలపై అశోక్ నగర్లో చర్చకు సై. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి చాలా క్లియర్గా ఏమని చెప్పిండు అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో కూడా అసెంబ్లీ సమయంలో పూర్తి స్థాయిలో కూడా మేము ప్రిపేర్ అయ్యి రాలి అంటే అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా పంచులు వేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో అలాంటి పరిస్థితులలో ఇప్పుడు మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల మీద చాలా క్లారిటీగా కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు మేము వస్తున్నాం, 8వ తేదీన మేము వస్తున్నాం, మీరు కూడా రండి, దాని మీద చర్చిద్దాం, వాస్తవాలు ఏందో తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలవాలి, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకు నిరుద్యోగులందరికీ కూడా తెలవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ అంశానికి సంబంధించి మన మంత్రి ఎవరు పొన్నం ప్రభాకర్ ప్రెస్ క్లబ్కి ఎందుకు మరి ఎక్కడికి రావాలి? చట్టబద్ధంగా సభల్లో చర్చిద్దాం, కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకురండి, సభకు రాకుండా బయట సవాళ్లు దేనికి, స్థానిక సంస్థలలో మీకు మరింత బుద్ధి చెప్తాం, కేటీఆర్కు మంత్రి పొన్నం కౌంటర్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్నారు. అయితే ఈ విషయానికి సంబంధించి ఒకసారి మనందరం కూడా దీన్ని లోతుగా నేను చాలా స్పష్టంగా కూడా రాసుకొని దానికి సంబంధించిన కంటెంట్ను కూడా చాలా క్లారిటీగా కూడా దీన్ని విశ్లేషించే ప్రయత్నం అయితే మీకు చేస్తా. అయితే దీంట్లో ఇంకొక విషయం కూడా తేవాలి. ప్రతి ఒక్కరూ కూడా కేసీఆర్ 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 అంటున్న తరుణంలో కేసీఆర్ గురించి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత ఎంత స్పష్టంగా ఎంత క్లారిటీగా క్లియర్గా ఒక మాట చెప్పిండు అనేది కూడా మీకు చూపెడతా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ విషయంలో రకరకాలుగా మాట్లాడుతున్న తరుణాలు అయితే మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులలో కేసీఆర్ గురించి ఇగో చూడండి, ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అని పొన్నం ప్రభాకర్ అంటున్న తరుణంలో కేసీఆర్ వెరీ బిగ్ పర్సనాలిటీ, ఆయన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసిన ఎప్పుడు మాట్లాడలే, అంటే తక్కువ చేసి ఏనాడో మాట్లాడలే. మా కాంగ్రెస్ వాళ్లకు ఆ జ్ఞానం ఉంది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించిన జగ్గారెడ్డి గారు ఆ స్టేట్మెంట్ అంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి. సో ఓపెన్గా ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఏంటి అంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ పర్సనాలిటీకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన నేతలే చాలా స్పష్టంగా చెప్పారు. అంటే కేసీఆర్ అనే వ్యక్తి చాలా బిగ్ పర్సనాలిటీ, ఆయనను ఎప్పుడు కూడా మేము తక్కువ చేసి మాట్లాడమంటూ కూడా ఇక్కడ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. మరి ఇదే పార్టీకి సంబంధించిన పొన్నం ప్రభాకర్ ఏమంటున్నాడు, కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకురండి అని చెప్తున్నాడు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్నా, కేసీఆర్ అసెంబ్లీకి రావద్దా చెప్పడానికి అక్కడ అసెంబ్లీకి సంబంధించిన అధికారులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు చెప్తారు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించి యాజ్ వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, చర్చకు సిద్ధమా? ఈ కంటెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ ప్రతిసారి కూడా హాట్ టాపిక్గా మారిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో మన ప్రజా వెలుగు దినపత్రిక చాలా స్పష్టంగా కూడా నేను దీన్ని క్లారిటీగా కూడా రాసిన, ఒకసారి మీకు చాలా క్లారిటీగా కూడా చెప్తా. ఆ తెలంగాణ పాలిటిక్స్లో మరొకసారి అంటే మళ్ళీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు మొదలైనవి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టంగ్ ఆఫ్ వార్గా రాజకీయం మారుతుంది. రైతుల సంక్షేమంపై చర్చకు రావాలన్న రేవంత్ సవాల్కు సెగ. ఏంది? రేవంత్ సవాల్కు ప్రతి సవాల్ విసిరిన కేటీఆర్ ప్రతి సవాల్తో తెలంగాణ రాజకీయాలలో చాలా హాట్ టాపిక్గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 28వ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చకు రెడీ అంటున్న కేటీఆర్. అయితే 3 రోజుల సమయం ఉంది, ప్రిపేర్ అయి రావాలని కూడా హితవు పలికిండు. కేటీఆర్ ప్రతి సవాల్తో కాంగ్రెస్ నేతలలో కూడా కలవరం మొదలైంది అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఇక్కడ కేటీఆర్ ఏ అంశాలను ప్రాతిపదికగా చేసుకున్నాడు అనేది ఒక్కొక్క అంశాన్ని కూడా మనం క్లారిటీగా చూద్దాం. యూరియా కోసం యుద్ధం జరగడం లేదా? యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు కేటీఆర్.
ఎరువులు విత్తనాల కోసం లైన్లలో చెప్పులు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా అంటూ కూడా ప్రశ్నించిండు. ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో రైతుల ఎరువుల కోసం యుద్ధాలు చేస్తున్నారని, ఆధార్ కార్డు చూపిస్తేనే రైతుకు ఒక బస్తా యూరియా ఇవ్వాలని ఆదేశించారని, రైతుల ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ మార్చింది రేవంత్ రెడ్డి కాదా అంటూ కూడా ఒక ప్రశ్న అడిగాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ రైతు బీమా తీసుకొస్తే ఆ రైతు బీమాను ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి కాదా అంటూ మరొక ప్రశ్న కూడా సంధించిండు. ఇక కేసీఆర్ దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా మార్చారు. అదే రేవంత్ సర్కార్ కిందికి నీళ్లను తీసుకెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు హారతులు పడుతున్నారంటూ ఇక్కడ కేటీఆర్ ఎద్దేవా చేసిండు. అంటే క్లియర్గా చూడండి, నిన్న జరిగిన ప్రెస్ మీట్కు సంబంధించి కేటీఆర్ చెప్పిన అంశాలకు చాలా స్పష్టంగా కూడా మీకు కనబడే అంశం ఏంటంటే ఇక్కడ యూరియా కోసం యుద్ధం జరగలేదా అనే ఎపిసోడ్ మీకు చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది. అయితే ఇక్కడ మరొక అంశాన్ని కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ సవాల్తో పాటు సమస్యలను కూడా చాలా క్లారిటీగా కూడా ఎవరు కేటీఆర్ చర్చబెట్టిన అంశం ఉన్నది. ఇక్కడ ఒక రకంగా మనం చూసుకుంటే మొదటి అంశానికి సంబంధించి ఇట్లుంటే ఇక రెండో అంశానికి సంబంధించి కూడా చూద్దాం. అంటే కేటీఆర్ ఏమన్నాడు, ఏం కథ అనేది చాలా స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఇక్కడ 2-3 పర్యాయాలు కూడా చాలా రకాలుగా కూడా రేవంత్ రియాక్ట్ కాకుండా కాంగ్రెస్ నేతలలో ఒక్కొక్కరిని తెరపైకి కేటీఆర్ ప్రతి సవాల్తో తోక ముడిచే ఆలోచనలో రేవంత్ సరిగ్గా కేటీఆర్ చెప్పిన 8వ తేదీనే ఢిల్లీ టూర్కు ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఇక్కడ రేవంత్ రియాక్ట్ కాకుంటే కాంగ్రెస్కు బూమ్రాంగ్ అయినట్టేనా, సవాల్తో సెగరేపి కేటీఆర్ చర్చ అనేది ఢిల్లీకి ప్లాన్ ఏంటి అనే అంశం కొనసాగుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అంశం ఏంటంటే కేటీఆర్ అనే వ్యక్తి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ సోమాజీ కూడా ఈ నెల 8వ తేదీన పూర్తి స్థాయిలో మనం చర్చ పెడతాం. దాన్ని నేను సవాలు విస్తురుతున్నా, నీకు సవాలు ఓకే అయితే నువ్వు ఖచ్చితంగా కూడా సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కు రమ్మన్నాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనోడు ఈ నెల 8వ తేదీన పూర్తి స్థాయిలో ఢిల్లీ ప్రయాణానికి వెళ్తున్న పరిస్థితి కనబడతాను. ఎవరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఢిల్లీ ప్రయాణమైన పరిస్థితి కనబడతాను. అయితే సవాలు విసిరి 8వ తేదీకు నీకు సమయం ఇచ్చాం, దీంట్లో ప్రిపేర్ కమ్మని 72 గంటల సమయం ఇచ్చినాం, అయినప్పటికీ ఢిల్లీకి వెళ్తున్నారంటే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారా అంటూ ఇక్కడ చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది రెండో అంశం. ఇక మరొక అంశాన్ని కూడా మనం చూద్దాం. తెలంగాణ రాజకీయాలలో మళ్ళీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి. ప్రధానంగా తెలంగాణ రాజకీయం కేసీఆర్ బీఆర్ఎస్ మధ్య టంగ్ ఆఫ్ వార్గా అంటే ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మొన్నటి ఎల్బీ స్టేడియం కాంగ్రెస్ సభలో రైతు సంక్షేమంపై చర్చకు రావాలని సవాలు విసిరిండు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ సెగరేపిండు. ఏమని చెప్పిండు అంటే రైతు సంక్షేమం గురించి పూర్తి స్థాయిలో కూడా చర్చ పెట్టిండు. ఏమని చర్చ పెట్టిండు, ఈ రైతు సంక్షేమం మీద మనం చర్చ పెట్టుకుందాం రారి అన్నారు. నిజానికి కూడా రైతు సంక్షేమానికి గనక చర్చ పెడితే కాంగ్రెస్ పార్టీ అనేది చాలా ప్రజలలో పలచనైపోవడమే కాకుండా ప్రభుత్వానికి భయంకరమైన చెడ్డ పేరు వస్తుంది. ఇది మొదటి విషయం. మరి ముఖ్యమంత్రి గారికి తెలియదా, ముఖ్యమంత్రి గారు తెలియకుండానే ఇట్లా చేసిర్రా అనేది ఒక ఎపిసోడ్ కొనసాగింది. అయితే ఇంకొక ఎపిసోడ్ ఏంటంటే ఇక్కడ వెంటనే ఏంది అంటే ఇక్కడ రైతుల సంక్షేమం మీద చర్చకు రావాలని ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సవాల్ విసిరితే సీఎం రేవంత్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సవాల్ విసిరింది కదా. వెంటనే ఏమని పూర్తి స్థాయిలో ఈ నెల 8కి సోమాజ్ కూడా రమ్మన్నాడు. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా చర్చించడానికి ఒక్కొక్క అంశం కాదు, చాలా అంశాలు కూడా ఉన్నాయి. ఆ అంశాల గురించి చర్చించే అవకాశం ఉంటుంది. ఇక్కడ నీళ్లు నిధులు నియామకాలు కొత్త నిర్వచనం. ఇది తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధుల కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశాం. ఇక్కడ నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన చరిత్ర మాదైతే రేవంత్ రెడ్డి వచ్చాక నీళ్లను ఆంధ్రాకు పంపిస్తున్నాడు, నిధులను ఢిల్లీకి పంపిస్తున్నాడు, నియామకాలన్నీ కూడా తన అనుచరులకి ఇస్తున్నాడు. అంటే నీళ్లు నిధులకు నియామకాలకు సంబంధించిన కొత్త నిర్వచనం తెలంగాణలో దొరికింది. ఆ నిర్వచనం ఏంటి అంటే నీళ్ళన్నీ ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్ళిపోతున్నాయి. ఆనాడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థలో మన నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకు తరలించి వెళ్తున్నారని మనం ప్రత్యేక తెలంగాణ పోరాటం చేసాం. ఇవాళ మళ్ళీ ఏమైపోయిందంటే అదే నీళ్లు మళ్ళీ ఆంధ్రాకు హారతులు బట్టి పంపిస్తున్నారు అంటూ కేటీఆర్ అన్నాడు. ఇక నిధుల విషయంలో ఆర్ ట్యాక్స్ అంటూ బీ ట్యాక్స్ అంటూ యూ ట్యాక్స్ అంటూ రకరకాలుగా కూడా మనం ఏంది అంటే అనేక రకాలుగా చర్చలు జరుగుతున్నాయి, సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆఖరికి మన దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, దాంతోపాటు చాలామంది నేతలు కూడా తెలంగాణలో ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అనే వాదన బలంగా తెర మీదకి తీసుకొచ్చారు. సో ఇలాంటి పరిస్థితులలో ఏంది అంటే నిధులన్నీ ఢిల్లీకి వెళ్ళిపోతున్నాయనే అంశం తెర మీదకి వచ్చింది. ఇక నియామకాల విషయం, ఏ నిరుద్యోగులైతే ఉద్యోగాల కోసం పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిల్లో అదే నిరుద్యోగులకు నామం పెట్టి ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా ఈరోజు ఉద్యోగులుగా మారిపోయారు అనేది చర్చ కొనసాగుతుంది. అయితే ఇక్కడ
ఏంది అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసినట్లుగా రైతులకు ఎక్కడ ఎవరు చేయలేదని కూడా గుర్తు చేశారు. 70 లక్షల మంది రైతుల ఖాతాలలో నిధుల జమ, రైతులకు ఉచిత విద్యుత్, పెట్టుబడి ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని వెల్లడించిండు కేటీఆర్. రైతు చనిపోతే కూడా కనీసం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరు పట్టించుకున్న పాపాన లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవేళ రైతు గనక చనిపోతే ఆ కుటుంబం పూర్తి స్థాయిలో ఇంటి ఎనగర్ర పూర్తి స్థాయిలో కూలిపోతుంది కాబట్టి ఆ చనిపోయిన రైతుకు 5 లక్షల రూపాయల బీమాను కూడా ఇచ్చారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఏంది అంటే పెద్ద మార్పునే తీసుకొచ్చింది. అంటే చాలా కుటుంబాలలో ఒక రకంగా చెప్పాలంటే వెలుగునిచ్చింది. ఇక దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో చెరువులు ధ్వంసం చేశారని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు జీవం పోసామని ఏంది అంటే చాలా స్పష్టంగా చెప్పిండు కేటీఆర్. మీరందరూ కూడా అందరం కూడా ఆలోచిద్దాం. ఏంది అంటే కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులు మా వరంగల్ జిల్లాకు వస్తే మీకు కనబడతాయి. అక్కడ ఉండే పాకల కానీ, రామప్ప కానీ, లేకపోతే భద్రకాళి కానీ, ఆ చెరువులన్నీ గొలుసుకట్టు చెరువులుగా ప్రతి చెరువును కూడా పూర్తి స్థాయిలో తీర్చిదిద్దులు అలనాటి ఏంది కాకతీయులు పరిపాలించినప్పుడు ఆ చెరువులను పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏం చేసిర్రంటే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వంలో అలనాటి ఆలోచనతోని పూర్తిగా కూడా చెరువులను మిషన్ కాకతీయతో చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకొక అంశం ఏం చెప్పిండంటే కేటీఆర్ ఇక్కడ 30,000 కోట్ల విలువైన మత్స్య సంపదను సృష్టించామని వెల్లడించారు. రాష్ట్రానికి 1 కోటి ఎకరాల మాగాణిగా మార్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత వ్యవసాయ రంగానికి కేసీఆర్ చేసినంత ఎవరూ చేయలేదని, ఎరువుల పంపిణీ చేత కాదని మీరు కేసీఆర్ను చర్చకు పిలుస్తారా అని కేటీఆర్ ప్రశ్నాస్త్రాలను సంధించారు. నిజంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం చర్చించుకుందాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? కల్వకుంట్ల తారక రామారావు. బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎవరు? కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నదెవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. 14 సంవత్సరాలు విపక్షంలో ఉన్నదెవరు? కేసీఆర్ గారు. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో మొదలుకొని ఆ పార్టీలో ఉన్న చాలామంది నేతలు కూడా కేసీఆర్ కింద ఆలు ఈలు అంటాం కదా మనలు మన భాషలో ఈ ఊలో అన్నీ కూడా రాగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ నేర్చుకున్నారు? ఐదరార్ తెలుగుదేశం పార్టీ లేదా ఇదే టీఆర్ఎస్ పార్టీలో అలనాటి టీఆర్ఎస్ పార్టీలో వీళ్ళందరూ పూర్తి స్థాయిలో కూడా నేర్చుకున్న పరిస్థితి కనబడతాను. ఇక్కడ విషయం ఏంటంటే చాలా స్పష్టమండి. ఏంది అంటే కేసీఆర్ను ఏ విధంగా ఏంది బట్టగాల్చి మీదేయాలి, ఏ విధంగా తనను పూర్తి స్థాయిలో తప్పు లేదా పూర్తి స్థాయిలో అవినీతి లేదా ఏదో ఒక కోణంలో ఇరికించి ఇబ్బంది పెట్టాననే ఆలోచన తప్ప రాష్ట్రాన్ని ముందడిగిద్దామనే ఆలోచన అయితే వీళ్ళకి లేదు. సో ఇక్కడ పూర్తిగా చాలా స్పష్టంగా ఉన్నది. ఏంది అంటే నీళ్లు నిధులు నియామకాల మీద కొత్త నిర్వచనంతో పాటు రాష్ట్రానికి కేసీఆర్ ఏం చేసిండో కూడా కేటీఆర్ చెప్పిండు. ఇక ఇది ఇట్లున్నదా? ఇది ఇట్లున్న తర్వాత మరో అంశాన్ని కూడా చూడుర్రి. ఇక్కడ చాలా స్పష్టంగా అయితే సవాల్ ఏమని ఉన్నది, సవాల్ ఎందుకు ఏది కేటీఆర్ ఎందుకు చేసిండో అనేది చూద్దాం. రేవంత్ రెడ్డి 8న ప్రెస్ క్లబ్లకు చర్చకు రెడీయా? ఎస్. రైతు సంక్షేమం గురించి చర్చించేందుకు తెలంగాణలో ఎక్కడైనా సిద్ధమేనని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ప్రతి సవాల్ చేసిండు. 72 గంటలలో రా తేల్చుకుందాం అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ నెల 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చకు సై అన్నారు. అందులోనూ చర్చకు 3 రోజుల సమయం ఇస్తున్నానని ప్రిపేర్ అయి రావాలని కూడా సెటైర్ వేశారు. లేకుంటే చర్చకు వచ్చి ఏది బేసిన్లు బెండకాయలు అంటే ఇజ్జత్ పోతుందంటూ కూడా ఎద్దేవా చేసే ప్రయత్నం చేశాను. పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ తెలంగాణలో రైతు రాజ్యం తెచ్చింది కేసీఆర్, రైతు కేంద్రంగా ప్రభుత్వాన్ని నడిపింది బీఆర్ఎస్, నిజం తెలిసినా ఒప్పుకోలేని వ్యక్తి రేవంత్ రెడ్డి అని గుర్తు చేసిండు. సభ పెడితే బూతులు మాట్లాడుతుండే అంటే రేవంత్ అదే పనిగా పెట్టుకున్నాడని, రైతుల సంక్షేమం పైన ఆయన ఎక్కడ చర్చ పెట్టినా మేము రెడీ అని కూడా ప్రకటించను. తెలంగాణ పాలిటిక్స్లో సంచలనం రేపుతుంది ఈ సవాల్ అనేది. పూర్తి స్థాయిలో కూడా 72 గంటల సమయం ఇస్తున్నా ప్రిపేర్ అయి చర్చకు రావాలని పిలుపునివ్వడం చర్చనీయ అంశం ఒకటైతే, రెండోది రేవంత్ రెడ్డికి బేసిక్ అంటే బేసిన్ కూడా తెలియదని, బెండకాయ కూడా తెలియదు, దేవాదుల గోదావరి ఆ బేసిన్లో ఉందా అని అడుగుతారా? నల్లమల్ల పులి అని చెప్తూ మళ్ళీ నల్లమల్ల తెలంగాణలో ఉంది అని అధికారులను అడుగుతున్నారు అంటే ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలంటూ కూడా ఏది ప్రజలకు చాలా స్పష్టంగా కూడా కేటీఆర్ చెప్పాడు. అయితే ఇక్కడ విషయం ఏంది, 8వ తారీఖు ఈ నెల 8వ తారీఖు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రమ్మని చెప్తే మా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఒక సవాలు విసిరిన తర్వాత మీరు చాలా వరకు చూడండి రాజకీయ చరిత్రలో విపక్షాలు అధికార పార్టీ కలిసి చర్చ కూర్చున్న సందర్భాలు చాలా తక్కువ. ఎక్కడో జిల్లాలలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల మధ్య ఏమైనా పంచాయతీ జరగవచ్చు కనుక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రినే బాహాటంగా పిలిచిన చర్చ అనేది చాలా తక్కువ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం.
ఢిల్లీకి వెళ్ళడం అంటే తోక ముడిచినట్టేనా? మొత్తంగా కేటీఆర్ ప్రతి సవాల్తో కాంగ్రెస్ నేతలలో కలవరం మొదలైంది. దాంతో రేవంత్ రియాక్ట్ కాకుండా కాంగ్రెస్ నేతలను ఒక్కొక్కరినే రంగంలోకి దించడమే అందుకు నిదర్శనం. అంతేకాదు కేటీఆర్ ప్రతి సవాల్తో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తోక ముడిచే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. చర్చకు రావాలని సరిగ్గా కేటీఆర్ చెప్పిన 8వ తేదీనే ఢిల్లీ టూర్ ప్లాన్ చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే కాంగ్రెస్కు కొత్త చిక్కులు, మరో గందరగోళం ఖాయమంటూ టాక్ అయితే వినబడుతుంది. రేవంత్ రియాక్ట్ కాకుండా ఢిల్లీ టూర్ పోతే ఎల్బీ స్టేడియం సవాలు విపక్షంలో కాంగ్రెస్కు బూమ్రాంగ్ అయినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ సవాల్తో సెగరేపి కేటీఆర్ చర్చ అనగానే ఢిల్లీ ప్లాన్ ఏందనేది కూడా సోషల్ మీడియాలో ఇటు నెటిజన్లు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా చాలా స్పష్టంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎల్బీ స్టేడియంలో ఏదైతే రైతు సంక్షేమం గురించి చర్చ పెడదాం రా అంటూ సవాలు విసిరింది రాష్ట్ర ముఖ్యమంత్రి. దీనికి ఆజ్యం పోసింది, బీజం వేసింది ముఖ్యమంత్రి. సరే దాని గురించి చర్చిద్దాం, ఇంకా మిగతా వాళ్ళకి కూడా చర్చిద్దాం. నీకు అవసరమైతే 72 గంటలు టైం ఇస్తానా? ఈ నెల 8వ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రమ్మని చెప్పింది కేటీఆర్. మరి సవాలు ప్రతి సవాలు అన్నప్పుడు చర్చకు రావాలి. చర్చకు రాకుండా ఈ ఢిల్లీకి పారిపోవడేందనేది తెలంగాణ ప్రాంత ప్రజానీకం అడుగుతున్నది. ఇక ఈ విషయం ఎట్లుంటే, అసలు నీ వరంగల్ డిక్లరేషన్ సంగతి ఏంది? ఎందుకంటే మా వరంగల్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా అక్కడివి ఒక డిక్లరేషన్ సంగతి చెప్పారు. ఏంది అనేది ఒకసారి చూద్దాం. అదే సమయంలో వరంగల్ రైతు డిక్లరేషన్లో ఒకటైనా అమలు చేశారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పారు, చేశారా? చేయలేదు. ఒకేసారి రుణమాఫీ కాలే. రేవంత్ రెడ్డి ఎక్కడికి చర్చకు రావాలో ప్లేసు డేటు చెప్పు, నువ్వు పారిపోతే మేము టైము ప్లేస్ చెప్తున్నాం, చర్చకురా. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 8వ తారీఖున చర్చకు సిద్ధం. ఉదయం 11 గంటల సమయకు అక్కడికి వస్తాం. వస్తావా పారిపోతావో నువ్వే తెలుసుకో అంటూ సవాల్ విసిరింది. నాలుగు పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టి పండుగ చేసుకోకమంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. కేసీఆర్ హయాంలో ప్రారంభమైన ఉద్యోగ నియామకాల ప్రక్రియకు ఏంది అపాయింట్మెంట్లలో ఉద్యోగాలు ఇచ్చి తానే ఉద్యోగాలు భర్తీ చేసినట్టు బిల్డప్ ఇచ్చుకుంటున్నారని మండిపడ్డారు. ఈ లెక్కన మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని చెప్పుకున్నట్లు ఉన్నదన్నారు కేటీఆర్. అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ రేవంత్ రెడ్డి చర్చకు రావాలని, తెలంగాణను పే సీఎం పే ఢిల్లీ ఏటీఎంగా మార్చారంటూ కూడా కేటీఆర్ చాలా స్పష్టంగా కూడా మండిపడ్డాడు. ఇక్కడ విషయం చాలా క్లారిటీ అండి. వరంగల్ డిక్లరేషన్లో ఒకేసారి రుణమాఫీ అయితే జరిగిందా? ప్రజలారా మీరే కదా, రైతులైతే మీరే కదా, లోన్లు తీసుకున్నది మీరే కదా. మీకు ఒకేసారి రుణమాఫీ జరిగిందా? జరగలే. విడతల వారీగా అన్నారు, అది ఎక్కడికి పోయిందో మీ అందరికీ తెలుసు. దాంతోపాటు 4 సార్లు పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన విషయం వాస్తవమే. ఈ 2 విషయాలతో పాటుగా గత ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను కూడా మేమే ఇచ్చినామంటూ కూడా ఇక్కడ ఒక చర్చ జరిగింది. ఇది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏది రచ్చగా మారింది. సో ఇన్ని అంశాలను అడగడంతో పాటు కేటీఆర్ ఏమంటున్నాడంటే, మరి వస్తావా రావా ఏంది సంగతి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇక ఇది ఇట్లున్నదా? పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిస్థితులలో ఈ సవాలు ప్రతి సవాళ్ళతోని మరి ఏం జరుగుతుంది? రియాక్ట్ అవుతాడా? మరి ఢిల్లీకి పోతాడా? ఏమవుతుంది అనేది ఇది ఒక రకమైన చర్చ. ఇక్కడ దాంతో పాటుగా ఏంది యూరియా గురించి పంచాయతీ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజల నుంచి వస్తున్న ఏంది అంశాన్ని చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పుడు కేటీఆర్ విసిరిన సవాలుకు రేవంత్ రెడ్డి రాకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అనేది ఒకటే అంశం. సో ఈ విషయాన్నంతా పక్కదార పట్టేయడానికి మన మంత్రి ఎవరు పొన్నం ప్రభాకర్ గారు చాలా కష్టపడుతున్నారు. పాపం ఆయన ఎంత కష్టపడుతున్నారంటే, నీతో మాకు చర్చేంది, కేసీఆర్ని అసెంబ్లీకి తీసుకురమ్మను, చట్టబద్ధంగా అక్కడనే చర్చిద్దామని చెప్పిళ్ళు. అసలు ఈ చర్చ మొదలు పెట్టింది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. ఎల్బీ స్టేడియంలో పెట్టిన దానికి సభకు ఆడికొచ్చి 4 ముచ్చట్లు చెప్పి సపర్లు కొట్టి వెళ్ళిపోతే అయిపోయే కథ. దానికి ఏం చేసిండు? రైతు సంక్షేమం గురించి మేము సిద్ధం, మీరు సిద్ధమా? ఆంధ్రప్రదేశ్లో జగన్ అంటాడు కదా, మేము సిద్ధం మీరు సిద్ధమా అన్నట్టుగా ఒక బాంబు వేలుస్తుంది. ఆ బాంబు ఏమైపోయింది? ఇప్పుడు అటు ఇటు తిరిగి మళ్ళీ మనం ఇన్నే పడే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? కాంగ్రెస్ పార్టీ చిక్కులో పడ్డది. 8వ తారీఖు జరగబోయే ఉత్కంఠను మనమైతే వేచి చూద్దాం భయ్. ఏం జరుగుతుంది ఏం కథ అనేది అది సెకండరీ విషయం. సరే ఏమైపోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా మరో అంశానికి వెళ్దాం. కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్తు సమాజం మొత్తం కూడా ఈ తెలంగాణలో 4 కోట్ల మందితో పాటు తెలుగు రాష్ట్రాలకు, యావత్ భారతదేశానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారందరికీ సుపరిచితుడు, అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ 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 దగ్గిన వార్తే తుమ్మిన వార్తే అయిపోయింది. ఇవాళ రేపు ఎట్లా మారిపోయిందంటే పరిస్థితి అట్లున్నది. ఎందుకంటే టార్గెట్ కేసీఆర్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం వల్ల
ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థకు దాంతోపాటు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి అస్సలు ఇష్టం లేదు ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం మీద అనేక కుట్రలు జరుగుతున్నాయి. మూడోది మన పరిపాలన మనల్ని చేయనీయకుండా పుల్లలు పెడుతున్నారు. మన నీళ్లు నిధులు నియామకాలన్నీ కూడా ఎత్తుకపోయే ప్రణాళిక జరుగుతున్నది. సో ఇక్కడ ఒకసారి కేసీఆర్ వయసు రీత్యా కాస్త జలుబు చేసో జ్వరం వచ్చి దావఖానా పోయిండు. దాన్ని ఒక్కొక్క వార్తను ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రకంగా మార్చేసిన పరిస్థితి కనబడింది. ఇక ఎవరికి నచ్చినట్టు ఇక అయిపోయినట్టే బీఆర్ఎస్ పని, ఇక లేదు కేసీఆర్ లేదు రకరకాలుగా రాశారు. ఇది ఎట్లా అంటే జర్నలిజానికి గొడ్డలు పెట్టుగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. భవిష్యత్తులో ఇదే జరుగుతుంది అనుకోండి. ఒకసారి చూద్దాం. యశోదో దవాఖానా నుంచి డిశ్చార్జ్ అయ్యి నందినగర్కు చేరుకున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఇగో ఈయనే, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, దాంతోపాటు మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజు, పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ వీళ్ళందరూ పోయి కలిసిలు. ఎందుకు కలిసిలు? మొన్న పానం మంచి లేదు కదా, సారు మంచిగున్నారా, మరి ఎట్లున్నది ఏం కథ అని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే గులాబీ పార్టీ అధినేత కాబట్టి వీళ్ళందరూ కూడా పార్టీలో ఉన్న వ్యక్తులు కాబట్టి వాళ్ళ నాయకుడికి సంబంధించి ఎట్లున్నాడు ఏం కథ అడిగే ప్రయత్నం చేసిళ్ళు. అయితే ఒకసారి మీరు ఆలోచించండి. ప్రజల కోసం పోరాడదాం, రైతు సమస్యలపై పోరాటం ఉధృతం చేయాలి. రైతులకు ప్రధానంగా ఏముంటుంది మీరు అందరూ ఆలోచించాలి. గ్రామీణ ప్రాంతాలలో రైతులకు కావాల్సింది మొదటగా పెట్టుబడికి సంబంధించి వడ్డీ వ్యాపారాల దగ్గరికి పోయి అప్పులు లేకుండా ఉండాలి. వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా అప్పులు చేయకుంటుంటే సరిపోతుంది. సో పెట్టుబడి సాయం కావాలి. పండించిన పంట ఏదైతే ఉందో దానికి గిట్టుబాటు ధర, దానికంటే ముందు ఆ పంట ఏదైతే ఉందో ఆ పంటకు సంబంధించిన విద్యుత్ కానీ నీరు అందితే సరిపోతుంది. ఆ తర్వాత పండించిన పంటకు మద్దతు ధర, ఒకవేళ అక్కడ రైతుకు సంబంధించి ఏదన్నా జరిగితే పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే పూర్తిగా కూడా అక్కడ రైతు బీమా, చనిపోతే భవిష్యత్తు, ఇలాంటి రైతులకు సంబంధించిన అనేకం కూడా పూర్తిగా కూడా కావాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇది రైతుల మీద పోరాటం ఉధృతం చేయాలి అన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ 4 విడతలలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఎగ్గొట్టిల్లు, ఒకే విడతలో చేస్తానన్న రుణమాఫీ చేయలేదు, బోనస్ ఇస్తానని చెప్పి కేవలం సన్నాలకే పరిమితం చేసిల్లు. సో దీన్ని బీఆర్ఎస్ ఏంది అంటే అస్త్రంగా వాడి యుద్ధం చేయబోతున్నది. పదవులు అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. మీరు ఒకసారి ఆలోచించండి. ఏది ఈ రోజు నుండి కాదు, చాలామంది ముఖ్యమంత్రులు పనిచేసిలు, చాలామంది ముఖ్యమంత్రులను మనం చూసాం. ఈ తెలంగాణలో దాదాపుగా ఇప్పటి వరకు ముఖ్యమంత్రులకు సంబంధించి చాలా వరకు కూడా మనం చూసిన పరిణామాలు కూడా చూసాం. గతంలో కూడా చూసాం. ఒక్కరిద్దరు కాదు, మీ అందరికీ తెలుసు, నీలం సంజీవరెడ్డి కానుండి మొదలు పెడితే ఇయాలున్న మన రేవంత్ రెడ్డి వరకు దాదాపుగా 21 మంది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు పరిపాలించలు. మీకు తెలుసు నీలం సంజీవరెడ్డి కానీ, దాని తర్వాత దామోదర సంజీవయ్య కానీ, దాని తర్వాత మళ్ళొకసారి నీలం సంజీవరెడ్డి చేసిండు, తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా చేసిండు, ఆ తర్వాత నరసింహారావు పివి నరసింహారావుకు సంబంధించి ముఖ్యమంత్రి చేసిండు, తర్వాత జలగం వెంకటరావులు చేసిండు, దాంతోపాటు మర్రి చెన్నారెడ్డి చేసిండు, దాంతోపాటు అంజయ్య చేసిండు, దాంతోపాటు వెంకట్రామిరెడ్డి చేసిండు, దాంతోపాటు విజయభాస్కర్ చేసిండు, దాంతోపాటు రామారావు చేసిండు, ఏది ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు, దాంతోపాటు నాదెండ్ల భాస్కర్ చేసిండు, మళ్ళీ రామారావు అయిండు, మళ్ళీ రామారావు అయిండు, దాని తర్వాత చంద్రబాబు చేసిండు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిండు, రోషయ్య చేసిండు, దాంతోపాటు కిరణ్ కుమార్ రెడ్డి చేసిండు, కేసీఆర్ చేసిండు, రేవంత్ రెడ్డి చేసిండు. సో ఇదంతా ఎందుకు అంటే ఇప్పటి వరకు చాలామంది ముఖ్యమంత్రులు పనిచేసిలు, భవిష్యత్తులో కూడా ఇంకా ముఖ్యమంత్రులు అవుతారు. కొత్త వాళ్ళు అంటే పదవులు అధికారం శాశ్వతం అనుకుంటే అది ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలిద్దాం. సో ఇక్కడ కావాల్సింది ఏంది? ప్రజలు సంతోషంగా ఉండడం, పరిపాలన అద్భుతంగా ఉండడం. నేను చెప్పిన ఎవరైతే 21 మంది ఉన్నారు కదా ముఖ్యమంత్రులు ఇప్పటి వరకు, అంటే రేవంత్ రెడ్డితో కలిపి 21 మంది, ఈ 21 మందికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అందరూ కూడా 21 మంది కూడా పరిపాలనలో ఎవరు అద్భుతం అంటే ఇట్లా టక్కున చెప్పేటట్టు ఉండాలి. ఇక పాలమూరు జిల్లాకు చెందిన నేతలతో కేసీఆర్ అయితే మొత్తానికి కాసేపు ముచ్చట పెట్టిండు, ఏంది చిట్చార్జ్ చేసిండు. ఇక దవాఖానా నుండి డిశ్చార్జ్ నందినగర్లో బస కేసీఆర్ను కలిసిన పార్టీ ప్రజాప్రతినిధులు నేతలు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని కూడా మీరు చూడాలి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత ఎవరు? కేసీఆర్. ఒకసారి కేసీఆర్ని మీకు చూపెడతా. కేసీఆర్ని మంచిగా చూడుర్రి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు 14 సంవత్సరాల పాటు విపక్షంలో ఉండి 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఏకైక మనగాడు మగాడు. ఓకే, క్లియర్ కట్. ప్రజలకు సంబంధించి రైతు పెట్టుబడి విషయంలోనైతేనేం, రైతులకు సంబంధించిన బీమా విషయంలోనైతే, ఉచిత కరెంట్ అయితేనేం, సాగునీళ్ళు అయితేనేం రైతులకు న్యాయం చేసిండు. హైదరాబాద్ బ్రాండ్ విలువను పెంచిండు, దాంతోపాటు సంపద సృష్టించిండు. మత్స్యకార సంపద కానీ పశు సంపద, వ్యవసాయం దండ కాదు పండగ చేసిండు. ఈ ముఖాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోరు. ఈయన మీద ఉన్న ప్రేమతోని ఈ దంపతులు ఎవరు, ఈయన పేరు మీ అందరికీ తెలుసు కదా, జక్కుల చిరంజీవి, చిత్ర, వీళ్ళ దంపతులకు సంబంధించి వీళ్ళకు కుమారుడు పుడితే
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మీద ఉన్న అభిమానంతోని వాళ్ళ కుమారుడికి కేసీఆర్ అని పేరు పెట్టుకున్నారు. అంటే ఒకసారి చూడండి, ఒక వ్యక్తికి ఈ తెలంగాణలో ప్రేమ అనురాగాలు ఎట్లుంటాయంటే నిదర్శనం. ఒక వ్యక్తి అంటే కేసీఆర్ పరిపాలన చూసి కేసీఆర్కు సంబంధించి ఎట్లున్నారో మీరు చూసారు. ఫ్రీ బస్ వల్ల ఏం జరిగింది? ఆటో డ్రైవర్ల జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోయినాయి. ఆ ఫ్రీ బస్ వల్ల ఎవరికి నష్టం? ప్రజలకు నష్టమే, అందరికీ నష్టమే. ఎందుకంటే మీరు మళ్ళీ ఆలోచించండి, ఫ్రీ బస్కు సంబంధించి నడపాలంటే ఆ బస్సుకు సంబంధించిన డ్రైవర్కి అయితే జీతం ఇవ్వాలి కదా, కండక్టర్కు జీతం ఇవ్వాలి కదా, ఆ డిపోనైతే మనం మేనేజ్ చేయాలి కదా, దాంతోపాటు దాన్ని రిపేర్లు అవన్నీ చేయాలి కదా. ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది? మళ్ళీ ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీల మీద పడుతుంది, బీఆర్ఎస్ పార్టీల మీద పడుతుంది, బీజేపీల మీద కాదు, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల మీద పడుతుంది. ఆటోమేటిక్గా మనం అందరం ఏం చేయాలి? పన్నుల రూపంలో ఇతరత్ర మళ్ళీ ముక్కుబిండి వసూలు చేస్తారు. కాబట్టి ఈరోజు ఏమైపోయిందంటే ఆ ఫ్రీ బస్ ఎఫెక్ట్ అనేది ఆటో డ్రైవర్ల జీవితాల మీద పడితే చాలామంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చూసాం. కొంతమంది ఇక వాళ్ళ బతుకు ఎట్లా మారిపోయిందో మీ అందరికీ తెలుసు. ఆటో డ్రైవర్లు అంటే వాళ్ళని ఇంకా నిజంగా వాళ్ళ కాలు మొక్కిన తప్పులేదు, వాళ్ళ కష్టం వర్ణాతీతం. ఓ పక్కన ఫైనాన్సోడు, ఇంకో పక్కన గిరిగిరి అయిన, ఇంకో పక్కన రెంటు, ఇంకో పక్కన ఇల్లు, భార్య, పిల్లలు, ఇవన్నీ సాధలేక సాకలేక నానా కష్టాలు పడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితులను అన్నీ చూసి ఇక నా కొడుకు కేసీఆర్ పేరు పెట్టుకుంటా అని పెట్టుకున్నాడు. ఇది అభిమానం. కేసీఆర్ అంటే అది అభిమానం. అందరి లెక్క ప్రమోషన్లు గిట్ల కాదు, కేసీఆర్ మీద ఉన్న ప్రేమ అది. ఇక దాంతోపాటుగా చాలామంది కేసీఆర్ పథకాలు మీరందరూ కూడా ఆలోచించాలి. నేను 3 రాష్ట్రాలల్లో, ఏ రాష్ట్రాలను నేను చెప్తా, ఒక 3 రాష్ట్రాలల్లో పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలిసినాయి. ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 రాష్ట్రాలకు సంబంధించి రైట్ 3 రాష్ట్రాలకు సంబంధించి చాలా స్పష్టంగా చూడండి. తెలంగాణ రాష్ట్రం మనది, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ చాలా సంక్షేమ పథకాలు పెట్టిండండి. ఆ సంక్షేమ పథకాల విషయంలో మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నా, రైతులకు సంబంధించి కానుండి మొదలు పెడితే అన్ని వర్గాలకు చూసుకుందాం. దాంట్లో కొన్ని పథకాలను సెంట్రల్ కాపీ కొట్టింది, పక్క రాష్ట్రాలు కూడా కాపీ కొట్టినాయి. మీ అందరికీ తెలుసో లేదో ఇది నిజం. కేజీ టు పీజీ విద్యనైనా, లేకపోతే మిషన్ భగీరథ అయినా, అంటే ఇంటింటికి నల్లా, దాంతోపాటు మిషన్ కాకతీయాలు అంటే చెరువులను పూడిక తీసేది, కానీ దాంతోపాటు చాలా విషయాలలో కూడా రైతులకు సంబంధించిన ఏది పెట్టుబడి సాయం విషయంలోనైనా, రుణమాఫీ అయినా, నిరుద్యోగ వృత్తి, ఇట్లా చెప్తున్నా కొన్ని పథకాలను కాపీలు కొట్టిన ఇతర రాష్ట్రాలు కేంద్రానికి సంబంధించి. సో ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ పథకం వచ్చింది. ఏంది? కేసీఆర్ కిట్. ఇది మన దగ్గర తీసేసారు. మీకు తెలుసో లేదో, కేసీఆర్ కిట్టు మాదిరిగా ఇక్కడ ఎన్టీఆర్కు బేబీ కిట్ అని పెట్టిలు. అమల్లోకి తెచ్చిన కూటమి సర్కార్ ఏది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అక్కడ ఉండే బీజేపీ, జనసేన, తెలుగుదేశంతో కలిసి వచ్చిన కూటమి. ఆ కూటమి ముఖ్యమంత్రి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పేరు కేవలం పేరు మార్చేసి ఎన్టీఆర్ బేబీ కిట్ అని పెట్టేసి తెలంగాణ స్కీమ్ను నీరుగార్చిండు. తెలంగాణ స్కీమ్ను నీరుగార్చింది కాంగ్రెస్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే పేరు మార్చి అమలు మార్చిండు రేవంత్ రెడ్డి. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి ఏం చేసిండు అంటే దీని విలువ, అంటే ఈ కేసీఆర్ కిట్ విలువ పేదలకు సంబంధించి ఇది ఎంత అవసరం ఏంది అంటే ఇప్పుడున్న పరిస్థితులలో, ఇప్పుడున్న ఆరోగ్యం మీద బాలింతలు పడుతున్న అవస్థలు ఏంది, వాళ్ళకు సరైన పోషక ఆహారాలు అందకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో కూడా తెలుసు. సో వాటిని అన్నింటినీ గుర్తించి పూర్తి స్థాయిలో కూడా పెడితే ఇది మన రాష్ట్రం కాడ మాత్రం అమలు చేయలే. దీన్ని మర్చిపోయిండు మొత్తం. అసలు రేవంత్ రెడ్డి దీన్ని పట్టించుకుంటలేడు. కానీ వాళ్ళ గురువు గారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం కేసీఆర్ పథకం చాలా బాగుంది అని ఎన్టీఆర్ బేబీ కిట్ అని పెట్టుకున్నారు. అంటే మీరు ఆలోచించాలి, కేసీఆర్ ఎంత ముందు చూపుతోని పథకాలు అమలు చేసిండు అనేది ఇది మీకు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రానికి వన్నె దేవాలి, ఉన్న పథకాలను అమలు చేయాలి, కొత్త పథకాలను పెట్టాలి. 21 మంది ఎవరైతే ఉన్నారో గతంలో మొత్తం మంత్రులలో నేనే నెంబర్ 1గా నిరూపించుకోవాలంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుత పదంలో నడిపించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉన్నది. ఇక ఇది ఇట్లున్నదా? దీంతో పాటు ఇంకొక అంశాన్ని చూద్దాం. ఇగో ఇది చూడు, ఏది? సర్కారుతో యుద్ధం. ఆల్రెడీ 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుందని అక్కడ అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇతర దేశాలలో యుద్ధం జరుగుతుంది. ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, దాంతోపాటుగా అటు అమెరికా, ఇవన్నీ కూడా ఆల్రెడీ యుద్ధాలు కొనసాగుతున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం కొనసాగుతుంది అన్నట్టుగా మన తెలంగాణలో మళ్ళీ యుద్ధం మొదలైంది. ఏంటిది అంటే ఇక సర్కార్తో యుద్ధమే అంటారు. 57 డిమాండ్లు నెరవేర్చకపోతే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం. ఇది 13 లక్షల మంది ఉద్యోగుల సమస్య. డిఏల అమళ్లలో సర్కార్ తాత్సారం చేస్తున్నది. డబ్బులు లేవంటే 1.5 ఏళ్ల ఆగినాం.
టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏమని ఏలూరికి సంబంధించి చాలా స్పష్టంగా చెప్పిండు. మరి మా ఏదైతే డిఏలు ఉన్నాయి కదా, మా డిఏల సంగతి ఏంది? మా 57 డిమాండ్లు ఎప్పుడు నెరవేరుస్తారు? డిఏల విషయంలో డబ్బులు లేవంటే ఆగినాం, డబ్బులు లేవని చెప్తాళ్ళు, పబ్లిసిటీ చేస్తాళ్ళు, యాడ్లు ఇస్తాళ్ళు, అడ్డగోలుగా ఖర్చు పెడుతుర్రు, మళ్ళీ పైసలు లేవని చెప్తుర్రు. ఇది వీళ్ళ వాదన. కాబట్టి మా డిఏలు మాకు ఇవ్వాల్సిందే. మీరు ఏ గ్రహం దగ్గర పోతారా, ఏ రాష్ట్రం దగ్గర పోతారా, ఏ సెంట్రల్ దగ్గర పోతారా, ఏ దేశం పోతారో మాకు సంబంధం లేదు. మాకు ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వకపోతే మాత్రం ఏసీలలో కూకున్న మంత్రులకు చెమటలు పట్టిస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా ఏదైతే టీజీఓలకు సంబంధించిన మా తడాకేందో చూపెడతామని వీళ్ళు సిద్ధమైంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరు చేయడానికి సై అంటూ కాలు దువ్వి ఇక కథన రంగంలోకి అడుగు పెడుతున్నారు వీళ్ళు. సో ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాలి. మొన్నటి వరకు ఆర్టీసీకి సంబంధించి కూడా చేస్తా అంటే వాళ్ళని గూకవెచ్చిలు ఏ ముచ్చట పిల్లు ఏం కథనో. సో మొత్తానికైతే వాళ్ళు ఓకే అన్నారు, అది అయిపోయినాయి. మరి ఈ టీజీఓలు ఏం చేయబోతారు? ఈ టీజీఓలకు సంబంధించి వీళ్ళతోని పూర్తి స్థాయిలో వీళ్ళు ఇట్లనే అంటే కంటిన్యూ చేస్తారా, ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. మొత్తానికైతే ఇది ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. ఇక దీంతో పాటు మీ అందరికీ తెలుసుగా చెరువుల మీద అద్భుతమైన పాటలు ఉంటాయి. మా సాయి చందు లేడా ఏ లోకంలో ఉన్నాడో కానీ అద్భుతమైన పాటలు రాసిండు. సరే, చెరువుల గురించి చాలామంది కళాకారులు, కవులు చాలామంది చాలా రకాలుగా చెప్పారు. ఎందుకు అంటే నీళ్లను పూర్తి స్థాయిలో సాగునీరుకు ఇతరత్ర అన్నిటికీ ఉపయోగపడతాయి, భూగర్భ జలాల నిల్వలకు, దాంతోపాటు దాంట్లో మత్స్య సంపదకు సంబంధించి చేపలు పెంచుకోవడం, ఇలా రకరకాల గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తాం. అయితే హైదరాబాద్లో కూడా చాలా చెరువులే ఉండే. రాను ఏమైపోయిందంటే ఒకళ్ళు మొరంబోయ్య, ఒకళ్ళు చెత్తయ్య, ఒకళ్ళు కంపల్ సాఫ్ చేయ, ఒకళ్ళు మొత్తం భూమిని కబ్జా చేయ, ఇల్లులు కట్టుడే కాడికి వచ్చింది. అయితే సున్నం చెరువుకు సంబంధించి వివాదం అనేది తారాస్థాయికి చేరింది. అంటే సున్నం చెరువు చుట్టూ చాలామంది పేద అంటే బడుగు బలహీన వర్గానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే తినడానికి తిండి ఉండదండి, అడ్డా కూలీలుగా పనిచేస్తారు. ఉండడానికి ఇల్లు లేక 1250 రూపాయలు పెట్టి టారిఫ్ అంటే పూర్తి స్థాయిలో కూడా ఆ ప్లాస్టిక్ కవర్లు తెచ్చుకొని కప్పుకున్నారండి. ఇక చేయడానికి ఇక ఉండడానికి ఇల్లు లేదు కాబట్టి అక్కడ ఉంటున్నాడు. ఇక ఏంది ఉద్యోగం అయితే లేదు కాబట్టి వాళ్ళు అడ్డా కూలీలుగా మారిపోతారు. ఇక ఈరోజు చేస్తేనే వాళ్ళకి తిండి, వాళ్ళ పొట్ట ఎట్లా అంటే ఇవాళ బువ్వ కావాలి అంటే ఇవాళ పని చేస్తేనే వాళ్ళ బతుకులు. సో అలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఈ సున్నం చెరువు పరివాహక ప్రాంతంలో ఉంటే స్టే ఉన్నది హైకోర్టుకు సంబంధించి అన్నీ ఉన్నప్పటికీ కూడా మొన్న హైడ్రా పోయి ఆగమాగం చేసేస్తే హైడ్రా మీద నిప్పులు జరిగింది హైకోర్టు. మీ అందరికీ తెలిసిన విషయమే కదా, హైకోర్టు ఏమన్నది, ఎట్లెట్లా ఏం చేసింది అనేది మీరు చూస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ పంచాయతీ ఏమొచ్చిందంటే సున్నం చెరువుకు సంబంధించి తలో లెక్క చెప్తున్నారు. అసలు ఎఫ్టీఎల్ పంచాయతీ ఏంది అని అడుగుతున్నారు. ఏంది ఎటు తేలని ఎఫ్టీఎల్ పంచాయతీ? విస్తీర్ణపై ప్రభుత్వ శాఖల 3 ముక్కలాట. రెవెన్యూ ఒక లెక్క అయిపోయింది, హెచ్ఎండిఏ మల్లో పంచాయతీ అయిపోయింది, ఇటు హైడ్రా ముగ్గురు కలిసి ఆడుతున్నారు. ఇటు రెవెన్యూ ఏమో రికార్డులు ఇట్లున్నాయంట, లేదు హెచ్ఎండిఏ ఏమో గట్లున్నదంట అని. సో హైడ్రాకు సంబంధించి లెక్కలు జరుగుతాయి. ఇటు అల్లాపూర్లోనే చెరువు ఉందన్న రెవెన్యూ శాఖ, గుట్టల బేగంపేటను తెర మీదకి తెచ్చిన హెచ్ఎండిఏ, విస్తీర్ణాన్ని భారీ పెంచి ఇళ్లను కూల్చేసిన హైడ్రా, అల్లంపూర్ను వదిలేసి గుట్టల బేగంపేట పైనే కన్ను. అసలు ఒక్కసారి మీరు ఆలోచించారు, అధికారి అంటే రెవెన్యూ శాఖ ఇక్కడ తెలంగాణలో భలే ఉంటుంది. అధికారులు ఎట్లా పనిచేస్తారంటే ఒకసారి లెక్క చూద్దాం, ఈ లెక్క చూసిన తర్వాత దాని చర్చలో పోదాం. ఏమని చెప్తుంది? రెవెన్యూ లెక్క ఎంత? 24 ఎకరాల 12 గుంటలండి. హెచ్ఎండిఏ లెక్క ఎంత? 15 ఎకరాల 23 గుంటలండి. హైడ్రా లెక్క ఎంత? 42 ఎకరాల 7 గుంటలండి. మరి ఎవరిది పక్కా లెక్క? రెవెన్యూకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు సంబంధించి వీళ్ళైతే క్లారిటీగా చెప్తారు, ఇది క్లియర్ కట్టు. మరి ఇక్కడ హెచ్ఎండిఏకు సంబంధించి 15.23 ఎకరాలంటే ఇది సిటీకి సంబంధించి కాబట్టి వాళ్ళని నమ్మాలన్నా, కొత్తగా ఏర్పడ్డ హైడ్రాని నమ్మాలన్నా? ఒక్కసారి మీరు హైడ్రా చేతికి 42 ఎకరాలు పోయిందంటే అంటే దాని పక్కన ఎవరో బీఆర్ఎస్ఎల్ఏ ఉన్నాయో ఏ బీజేపీలోనే వాళ్ళని పొతం పెడదామని అనుకున్నారేమో. మరి దీంట్లో ఎవరిది నమ్మాలి? ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. రెవెన్యూ లెక్క ఎవరిది నమ్మాలి? సున్నం చెరువు ఈ ఎఫ్టీఎల్ పరిధి ఏంది, ఇక్కడ కథ ఏంది, దీని హద్దులు ఏంది, దీని లక్షణం ఏంది, ఎవరు చెప్పాలి? హైదరాబాద్ రెవెన్యూ దగ్గర లెక్క పక్కా ఉంటుంది, లేకపోతే హెచ్ఎండిఏ దగ్గర ఉంటుంది. ఇక్కడికిక్కడ ఎంత తెలుసా? దాదాపుగా ఇక్కడ 5 ఎకరాలు ప్లస్ అదేంటి 24 ఎకరాలని దాదాపుగా 9 ఎకరాల తేడా వచ్చాయి. ఇక ఇక్కడ నుండి ఇక్కడికి వేయటానికి ఏమైపోయింది? డబల్ అయిపోయింది. అది 42 ఎకరాల వచ్చిన హైడ్రా చేతికి. మరి ఈ విస్తీర్ణం పేరుతోని పేద ప్రజలకు సంబంధించిన ఇల్లులన్నీ ఏంది గొల్లు చేసేస్తున్నారు, నేల మట్టం చేసేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి అలాంటప్పుడు ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? రెవెన్యూను నమ్ముతారా, హెచ్ఎండిఏను నమ్ముతారా, హైడ్రాను నమ్ముతారా? ఒకసారి దీనికి ఏమన్నా సమాధానం ఉందా? లేదు. కానీ ఇక్కడ బుల్డోజర్లు మాత్రం అద్భుతంగా పనిచేస్తే పేదోళ్ళ ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఇక ఇట్లా పెట్టి అన్ని పొతం చేసుకుంటూ పోతున్నారు.
మరి ఇగో ఇక్కడ ఏంది ఆకాశం అంత బిల్డింగులు కట్టిల్లు, మరి వీడి సంగతి ఏంది? ఒకసారి మీరే ఆలోచించాలి. కేవలం ఇక్కడ మ్యాప్ చూడడానికి చాలా స్పష్టంగా ఉన్నది. చుట్టూరు చూడురు ఇగో బిల్డింగులు. మరి ఇవన్నీ ఉన్నాయి. 42 ఎకరాలు అంటే మొత్తం అన్ని ఉష్కాకి అన్ని పోతాయి. ఇక్కడ నీలమట్టం అయితే ఏది కూడా ఉండదు సున్నం చెరువులో. నేను చెప్తున్నా కదా, సున్నం చెరువుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడికి పోతే కనుక ఏది ఉండదు. సో ఈ పంచాయతీ తారాస్థాయికి అయితే చేరింది. మరి ఏమవుతుంది, ఏం కథ అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళొక పంచాయతీ అయితే మొదలైంది కాబట్టి ఈ పంచాయతీ ఏంది అనేది కూడా మీరు చూడాలి. ఏడవా ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇగోది ఏది కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది, ఏడ ఏడ అది సముద్రం అంటారు. దాంట్లో అన్ని రకాల చేపలు ఉంటాయి, అన్ని రకాల ఏంది అంటే చెరువును నమ్ముకుని బతుక సముద్రాన్ని నమ్ముకునే జీవరాశులు అన్నీ అల్లు ఉంటాయి. సో ఇక్కడ పంచాయతీ ఏంటంటే వీళ్ళు ఇదే పనిగా గాంధీ భవన్ల గదేలొల్లి, హైదరాబాద్లో గదేలొల్లి, వరంగల్లో గదేలొల్లి, ఇప్పుడు మళ్ళా భద్రాచలం, అట్లా వరంగల్ మీకెళ్ళి అట్లా పోయింది, భద్రాచలం బాకింది పంచాయతీ. భద్రాచలం కాంగ్రెస్లో ఏది బగ్గుమన్న వర్గపోరు. తెల్లం వెంకట్రావు వర్సెస్ పొన్నం వీరయ్య. వెంకట్రావు అసలైన కాంగ్రెస్ వ్యక్తి కాదు, ఆయన వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాం డీసీసీ అధ్యక్షుడు పొన్నం వీరయ్య అంటూ కూడా చెప్పాడు. ఏంది ఈయన పార్టీ మారిన మన బీఆర్ఎస్ పార్టీలు ఉంటే కాంగ్రెస్లో పోయింది అనుకోరు, అది సెకండరీ విషయం. సో మొత్తానికి అంతర్గత యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుందో చూడురి. భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు భగ్గుమన్నది. తెల్లం వెంకట్రావు వర్సెస్ పొన్నం వీరయ్య అన్నట్టుగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షుడు పొన్నం వీరయ్య సంచలన వ్యాఖ్యలు చేశాడు. దుమ్మగూడెంలో మండలంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అసలైన కాంగ్రెస్ వ్యక్తి కాదు, వేరే పార్టీలో విజయం సాధించిన తర్వాతే కాంగ్రెస్లోకి వచ్చిండు కాబట్టి ఈయన అసలైన కాదని విమర్శించారు. ఆయన రావడం వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, బరాబర్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? వేరే పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్కి వచ్చినా, కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్కి వచ్చినా వాళ్ళ యొక్క బలగం వాళ్ళ సర్కిల్ని వాళ్ళు కాపాడుకుంటారు. కానీ వీళ్ళు ఎవరో వచ్చి వీళ్ళకి న్యాయం చేద్దామని వీళ్ళు ఎందుకు అనుకుంటారు అంటే ఒకసారి మనం ఆలోచిద్దాం. సో ఈ పంచాయతీ అనేది తారాస్థాయికి చేరడంతో ఇక ఏమీ చేయలేని పరిస్థితులలో పూర్తిగా కూడా చర్చ జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించిన నేతలలో ఇదే సమన్వయ లోపం ఉన్నది. మరి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరో అంశం, ఇక మీ అందరికీ తెలుసు కదా, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటు రాష్ట్రం మీద అటు కేంద్రం మీద ఒక యుద్ధమే ప్రకటించింది. బీసీలకు సంబంధించిన 42% సంబంధించి అమలు చేయాలి, బీసీ బిల్లు కేంద్రం పెండింగ్లో పెట్టింది, బీజేపీ సర్కార్పై ఒత్తిడి తెస్తాం, రైల్ రోకోకు ఏది ఆర్మీ నేతల మద్దతు ఉంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. ఏంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి నుండి కూడా ఒక్కొక్క నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ప్రతి దాన్ని కూడా ఏంది అంటే క్లారిటీగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి. అట్లా పోతే పూర్తి స్థాయిలో కూడా అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి బీసీలకు అన్యాయం జరుగుతుంది, 42% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించాల్సిందే, లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైల్ రోకో నిర్వహిస్తున్నారు. ఈ రైల్ రోకోకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే తారాస్థాయిలోనే చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇటు ప్రభుత్వంతో యుద్ధం, అటు కేంద్రంతో కూడా యుద్ధం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత చేయబోతున్న ఈ పోరాటం ఎంత మేర సక్సెస్ అవుతుంది అనేది మనం కూడా వేచి చూడాలి. ఎందుకంటే బీసీలకు సంబంధించిన సంపూర్ణ మద్దతు అయితే లభించింది. మరి రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం, ఇది చూసిల్లా ఈయన ఫిరోజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనిషి. ఇక ఈయన మీద ఆల్రెడీ నిన్న ఇక్కడ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది కదా, నా దగ్గర 4 సార్లు ఓడిపోయి ఆయనకే ముందు శాలువ కప్పని ఏంది చాలా ఎంఐఎం పార్టీకి సంబంధించి ఈయన పార్టీకి సంబంధించి అక్కడ బాహాటంగానే లైవ్లే అంటాడు, మీరు అందరూ ఈయనే ఉంటారు. సో అది ట్రోల్ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఏంది అంటే వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నందుకు మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఇప్పుడు ఏంది అంటే ఒక వ్యక్తిని కానీ వాళ్ళ భార్యని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ ఎవరిని కించపరచవచ్చు, అస్సలు ఎవరిని కించపరచొద్దు. చాలా స్పష్టంగా ఏంటంటే వ్యక్తిగతంగా దూషణలకు పోవద్దు. ఇప్పుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు, గౌరవ పెద్దలు యనుమల రేవంత్ రెడ్డి గారు, మేము రెస్పెక్ట్ ఇస్తాం. విపక్ష పార్టీకి సంబంధించిన నేతలను వాళ్ళను రెస్పెక్ట్ చేస్తాం. వ్యక్తిగత విమర్శలకు పోవద్దు. రాజకీయపరమైన విధానాలు ప్రజలకు చేటు చేస్తాయి అంటే మనం అక్కడ పోరాటం చేయాలి తప్ప, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి తప్ప వ్యక్తిగత విమర్శలు అనేది
చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాలి. మొన్నటికి మొన్న ఒక ఆంధ్ర న్యూస్ ఛానల్ చూసిరు కదా ఏమైపోయిందో. గట్లనే ఉంటుంది తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా జరగబోయే పరిస్థితులు ఉంటాయి. సో దాంతో పాటుగా ఇంకా పూర్తిగా కూడా మీరు చూడాల్సింది ఏంటంటే ఇగో గిడ కనబడుతున్నది కదా మన వైఆర్టీవీ తెలంగాణ ప్రాంత ప్రజల గొంతుకగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోసం పనిచేస్తున్నది కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేయరి, షేర్ చేయరి. నేనేమంటున్నానంటే పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి అంశాన్ని క్లియర్ కట్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇగో ఇది లైకు, ఇగో దీన్ని షేరు, ఇటు ఏది ఇగో ఇక్కడ షేర్ చేయరి, ఇగో ఇక్కడ లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని వాస్తవాన్ని మాత్రమే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేసుకోరి. ఎందుకంటే ఇది మన వైఆర్టీవీ ప్రజల పక్షాన్ని నిలుచుంటుంది, ప్రజల కోసం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయరి, షేర్ చేయరి.